చిరంజీవి నేటి తరం డైరెక్టర్స్కి అతన్ని కనీసం ఒక్కసారైనా డైరెక్ట్ చెయ్యాలి అనుకోవడం గ్యారంటీ. వాల్తేరు వీరయ్య వెనుక కూడా ఒకంచిన్న పిట్ట కథ ఉందండి. డైరెక్టర్ బాబీని చిరంజీవి పిలిచి అవకాశం ఇస్తానంటే నో అన్నాడట. అవునండి, ఖైదీ నెంబర్ 150 గ్రాండ్ రీఎంట్రీ తర్వాత సైరా, ఆచార్య మూవీ రిజల్ట్స్తో మెగాస్టార్ కొంత డీలా పడిన మాట వాస్తవం. అలాంటి టైంలో ఓన్ స్టోరీస్ కంటే రీమేక్స్ సేఫ్ అని సేఫ్ గేమ్స్ ఆడే సాటి హీరోల్లాగే మెగాస్టార్ కూడా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ని తెరకెక్కించాలని డిసైడ్ అయ్యి డైరెక్టర్ కోసం హంట్లో పడ్డాడట. అందులో భాగంగా డైరెక్టర్ బాబీని పిలిచి మ్యాటర్ చెప్పాడట. బాబీ నిర్మోహమాటంగా ఈ స్టోరీని నేను ఓన్ చేసుకోలేకపోతున్నాను సార్, నేననుకున్న చిరంజీవి ఇందులో కనిపించట్లేదు అన్నాడట. అయితే నువ్వనుకునే చిరంజీవి ఎలా ఉంటాడు చెప్పు అన్నాడట మెగాస్టార్. నోట్లో బీడి నములుతూ పొగ వదులుతూ నుండి పైకెత్తి కట్టి నడుచుకుంటూ వస్తున్న చిరంజీవి అని వాల్తేరు వీరయ్య ఇంట్రడక్షన్ షాట్ ఎక్స్ప్లెయిన్ చేశాడట బాబీ. సరే అయితే దీన్ని డెవలప్ చేసుకునిరా, మనం ఇంకో సినిమా చేద్దాం అన్నాడట మెగాస్టార్. అలా అన్నీ చకచకా జరిగిపోయి 200 కోట్ల వాల్తేరు వీరయ్యని మనం చూశాం.